నమస్తే, వెల్కమ్ టు శ్రద్ధ టీవీ. విజయనగరం జిల్లా రాజం పోలీసులు రౌడీలపై ఉక్కుపాదం మోపారు. వారం రోజుల్లో 3 రౌడీ షీటర్లను అరెస్ట్ చేయడంతో పోలీసులపై విశ్వాసం పెరిగింది. తాజాగా దేవరాజ్ అలియాస్ దేవా అనే రౌడీ షీటర్ మద్యం సేవిస్తున్న ఇద్దరిని చంపుతున్నానని భయభ్రాంతులకు గురి చేసి వారి వద్ద నుండి నగదు, సెల్ ఫోన్ దోపిడీ చేసి గాయపరచడంతో కంచారం గ్రామానికి చెందిన రౌతు రామ్మోహన్ ఫిర్యాదు మేరకు రౌడీ షీటర్ దేవాని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించినట్లు సీఐ నవీన్ కుమార్ తెలిపారు. దీంతో నగరంలో పోలీసులు శాంతి భద్రతలు కాపాడుతున్నారంటూ పలువురు ప్రశంసలు కురిపించారు. గుడ్ మార్నింగ్ అండి. లాస్ట్ సాటర్డే 25th ఈవినింగ్ ఈ రాజంకి చెందిన రౌడీ షీటర్ దేవరాజ్ అలియాస్ దేవా, వీడు ఇక్కడ మన ఫైర్ స్టేషన్ బ్యాక్ సైడ్ తోటలో రామ్మోహన్ అని ఒక ఆయన ఇంకొక ఆయన ఫ్రెండ్ కలిసి అక్కడ డ్రింక్ చేస్తుంటే ఆ వైన్ షాప్ దగ్గరలో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు డ్రింక్ ఇప్పించండి అని చెప్పి బెదరగొట్టి వాళ్ళని చంపుతాను, నాకు డ్రింక్ ఇవ్వకపోతే అని చెప్పి బెదిరించి వాళ్ళ మీద దాడి చేయడం జరిగింది. వాళ్ళని చంపుతాను, నీ చెయ్యి కాలు ఇరుస్తాను, నేను రౌడీ షీటర్ నేను తెలియదా అని బెదిరించడం జరిగింది. దానికి వాళ్ళు భయపడి వాళ్ళ దగ్గర ఉన్న ఒక 1000 రూపీస్ మరి ఒక సెల్ ఫోన్ని ఆయనకి ఇచ్చేశారు. వాటితో పాటు ఈయన అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తదుపరి అందులో కంప్లైంట్ ఎవరైతే ఉన్నారో ఆయన హాస్పిటల్ జాయిన్ అవ్వడం అయింది. ఆయనకి కొంచెం ముఖం మీద కొట్టడం వల్ల చిన్న దెబ్బ తగిలింది. అతను ఇచ్చిన రిపోర్ట్ మీద మేము కేసు రిజిస్టర్ చేసాం. ఈ దేవరాజ్ అన్నాడు అలియాస్ దేవా అనేవాడికి ఇదివరలో ఇదే స్టేషన్లో 3 కేసులు ఈ సంవత్సరంలో ఉన్నాయి. కాబట్టి వీటి మీద ఈ హత్య కేసులు అని కాదు, నిన్న జరిగిన ఇన్సిడెంట్ అయితే అది ఒక ఎక్స్టార్షన్కి సంబంధించిన కేసు. ఎందుకంటే ఒక వ్యక్తిని భయానికి లోన్ చేసి చంపుతాడేమో అనే భయంతో ఆయన వాలంటీర్గా ఆయన దగ్గర నుంచి అమౌంట్ తీసుకోవడం అనేది ఎక్స్టార్షన్ కింద వస్తుంది. సో అందుకోసం ఇందులో ఎక్స్టార్షన్ సెక్షన్ వేసి ఆయనకి అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిస్తున్నామండి. ఇంకో విషయం ఏంటంటే రాజం ప్రజలందరికీ కూడా నా విజ్ఞప్తి అండి, ఇటువంటి అలర్మోకలు ఇదివరలోనే ఒక ఇద్దరు అరెస్ట్ చేయడం జరిగింది. రౌడీలందరినీ కూడా ఏర్పారేస్తామని ముందే చెప్పాం. మీ దగ్గరికి ఎవరైనా ఇలా వచ్చి బెదిరించడం, రౌడీ పనులు చేయడం, రౌడీజం చేయడం చేస్తే మీరు ఎటువంటి భయం లేకుండా వచ్చి మాకు ఫోన్లోనే తెలియజేయండి. మీ పేరును కూడా మేము కాన్ఫరెన్స్ ఉంచి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. థ్యాంక్ యూ అండి.